ఈ బ్రోషర్ చూడమ్మా. అమ్మా, రేపటి నుంచి నువ్వు కళ్ళకి కాటుకు మాత్రమే కాదు, కళ్ళద్దాలు కూడా పెట్టుకోవాలి. పోవే. హాయ్ మిథిలా. హాయ్. హాయ్ ఆంటీ. ఎవడే అంకుల్ బొండో నన్ను ఆంటీ అంటున్నాడు? నా క్లాస్మేట్. 35+ లేడీస్ అందరూ ఆంటీసే కదమ్మా. 35+ జెంట్స్ అందరినీ అంకుల్ అని పిలుస్తున్నారా? 35+ అంటే అంకుల్ అనే కాదు, హాయ్ కూడా మేము చెప్పాం. జోక్ చేశానమ్మా. ఏంటి ఈ బ్రోషర్? మనం ఐర్లాండ్ వెళ్తున్నామని శాంతి మ్యామ్ నా కోసం తెప్పించి ఇచ్చారు. మనం ఉండబోయే కాట్ లో 2 లీడింగ్ స్కూల్స్ ఉన్నాయంట. ఇది టక్ షాప్స్, మన ఊరు క్యాంటీన్ లాగా ఉంటుంది. మంత్లీ వన్స్ స్టూడెంట్స్ రన్ చేస్తున్నారు. అందులో వచ్చే ప్రాఫిట్ ని స్టూడెంట్స్ కే ఇచ్చేస్తున్నారు. సో అక్కడ నాకు పాకెట్ మనీ అక్కర్లేదు. అది మాత్రమే కాదు, నువ్వు నా కోసం ఖర్చు పెట్టిందంతా కొద్ది కొద్దిగా నీకు తిరిగి ఇచ్చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హై స్కూల్ లెవెల్లోనే దేర్ ఆఫరింగ్ 3 స్ట్రీమ్స్. అందులో ముఖ్యంగా మనందరూ ఐర్లాండ్కి వెళ్ళడం కష్టం అనుకుంటా. నాకు ఇంకో జాబ్ ఆపర్చునిటీ వస్తేనే అది కుదురుతుంది, కానీ అది ఎప్పుడూ నాకు తెలియట్లేదు. ఇంటర్వ్యూలో నాకు వయసు ఎక్కువని రిజెక్ట్ చేశారు. మేడం, కేక్. మృదు మృదు ఎక్స్క్యూజ్ మీ, ఇది ప్యాక్ చేసి ఇవ్వరా? ఓకే మేడం. సార్, ఇన్కమింగ్ కాల్. గిరిజా శ్రీనివాస్. హలో. థ్యాంక్ యూ గిరిజా. ఓ, ఈ రోజు తన బర్త్డేనా? గాడ్ బ్లెస్. 16th పుట్టిన వాళ్ళు చాలా వరకు సోమరపోతులుగానే ఉంటారు. అవునా? అవును సార్. నాకు ఈ రోజే బర్త్డే. సారీ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. ఇలాంటి ఒక బర్త్డే రాకుండా ఉంటేనే బాగుండేది. నా జీవితంలోనే దరిద్రపు కొట్టు రోజు ఇదే. సరే, అది వదిలేయి. ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ కి సరిగ్గా ఆన్సర్ చేయలేదని చెప్పావు కదా? అవును, అయితే ఏంటి? అదంతా అబద్ధం. నీకు ఏజ్ ఎక్కువైనందువల్ల ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేసి పారేశారని ఆ రాణి ఆఫీస్ అంతా దండోరా కొడుతోంది. బాత్రూమ్ లో జారిపడి నడ్డి జిగుతుంది. తన ముందు పళ్ళు 2 రాలిపోతాయి. ఇంటర్వ్యూ బోర్డులో తన కజిన్ ఎవడో ఉన్నట్ట. నీకు 40 ఏళ్లు పూర్తయ్యాయని, నువ్వు ఇక ఐర్లాండ్ కి వెళ్లలేవని వాడు చెప్పినట్టుగా తను చెప్తోంది. ఎవరికి 40 ఏళ్ళు? తన కదా 40 ఏళ్ళు. 40 కాదు, 47. బ్యూటీ పార్లర్ కు వెళ్లి 10 ఏళ్లు తగ్గించుకుంది. హలో 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 వసంతి. హలో. కంటికి కనిపించకపోయినా లోపల సిల్వర్ హెయిర్స్ చాలా ఉన్నాయి. ఇంత చిన్న వయసులో మీ జుట్టు ఎలా ఇంతలా తెల్లబడిపోయింది? అదే తెలియట్లేదు. మీరేమంటారు? ఫుడ్, టెన్షన్ ఇలాంటివి చాలా కారణాలున్నాయి. హెయిర్ కలరింగ్ తో పాటు ఫేషియల్ కూడా చేయించుకుంటే ఏమిటమ్మా ఇంత లేటు? ఆఫీస్ లో పని ఎక్కువ మావయ్య. మీ ఐర్లాండ్ మ్యాటర్ ఏమైందమ్మా? జరుగుతూనే ఉంది. స్కాట్లాండ్ విడిపోతేనే రిస్క్. ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఏమైంది? తట్టుకోలేకపోతున్నాం. దోమలు ఇలా చెత్తగా ఉంటే దోమలు రాక ఏం చేస్తాయి? ఎందుకు అన్ని ఎండిపోయాయి? పట్టించుకోవటం లేదే? టైం లేదు సార్. 3 ఉంటే మృదులా నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు తను మానేసింది. కొంచెం కేర్ తీసుకుంటే ఇంటికి కూరగాయలు వస్తాయిగా. పనులున్నాయి సార్, చూడాలి. టైం పడుతుంది. అగ్రికల్చర్ ఆఫీస్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పంపమంటావా? సరే అమ్మా, మనం తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. నా కొరకు మొత్తం ఎత్తుకుతారు. వీడైతే నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. నన్ను కూడా బాబు తందని దీనికి తెలిసిపోయిందా? లక్ష్మి చెప్పేసిందా? లక్ష్మి పద్మినితో చెప్పడం తను పక్క రూమ్ లో నుంచి విన్నాడు. కానీ తనకేమీ తెలియనట్టే ఉన్నాడు. కొంచెం వాళ్ళని తగ్గించండి. మీ ఇద్దరికి మాత్రం వినపడితే చాలు. ఈ ఇంట్లో ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అటువైపు విసిరి పారేసింది. షూస్ విప్పి కాలుతో తన్నింది. ఏమిటి అని అడిగితే నీ పని చూసుకో అంటోంది. ఇలాగే వదిలేసావంటే
రేపందరూ నీదే తప్పంటారు. అయ్యో అదేంటి? నేను తనతో మాట్లాడొస్తాను. నాకు 36 ఏళ్లు, కానీ అది నా తప్పు కాదు. కాలచక్రం ఒకటి ఉంది, కానీ అది తిప్పుతుంది నేను కాదు. నువ్వు ఇలా మొహం ముడుచుకుంటే నా వయసేం తగ్గదు మృదులా. నేను నిన్ను 36 ఏళ్లకేం కనలేదు, 23కే అమ్మనయ్యాను. ఓ మాట అడగనా? ఇప్పుడే అబ్బా కూతురు ఐర్లాండ్ అని గంతులేస్తున్నారు. పోయిన సంవత్సరం ఐర్లాండ్ ని కనిపెట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా. నీకు ఇది అర్థం కాదు, వదిలే. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? మరి నీకంటూ ఒక కళ ఉంటేగా, కళ చెదిరిపోతే ఎంత బాధగా ఉంటుందో అర్థం అవడానికి. 13 ఏళ్లకి ఏం కళ కన్నావే? ఆ కళలు ఒకళ్ళిద్దరు చిన్నప్పుడే ముదిరిపోయేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అందరూ ఇంటర్నెట్ లో ముదిరిపోతున్నారు. నా కాలేజ్ ఆటోగ్రాఫ్ బుక్ లో డోంట్ ఫర్గెట్ మీ వెన్ యూ కాన్కర్ ద వరల్డ్ రాసింది ఎవరో తెలుసా తమరికి? బ్రిటానియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సూసన్ డేవిడ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా అక్కడే ఉంది. నీకైనా మెడల్ సర్టిఫికేట్ చాలానే ఉన్నాయిలే, చూపించినా? నేను వాటిని 500 టైమ్స్ చూశాను. ఇకపై ఆయుధ పూజకి సరస్వతి పూజకి బయటకు తీస్తే చాలు. నీ కళ నిజం చేయాలనే కదా నేను నా కళల్ని దూరం చేసుకున్నాను. ఓ, చాలా పెద్ద సాక్రిఫైస్. ఇంత పెద్ద త్యాగం ఏ తల్లి ఎప్పుడు చేస్తుంటదే? సాధించే వాళ్ళు ఎలాగైనా సాధిస్తారు. నువ్వు సోమరపోతుగా ఉండిపోయి నిన్న నాకంట కడుతున్నావా? నేను నీకేమీ అంటకట్లేదు. నువ్వు కలగనేంత స్వేచ్ఛని నేను నీకెప్పుడూ ఇచ్చాను. కానీ మా అమ్మ నన్ను అలా పెంచలా. ఈ లోకం అమ్మాయిల్ని అది చూడకు ఇది చేయకని 4 గోడల మధ్య ఉంచేది. అప్పటి రోజులో అంతే. నువ్వు మాట్లాడినట్టు ఒక్కరోజు నేను మా అమ్మతో ఇలా మాట్లాడుంటే చీపురు కట్ట తిరిగేసి వీపు విమానమోత మోహించేది. అమ్మా ప్లీజ్, నీతో మాట్లాడుతుంటే ఐ విల్ బికమ్ ఓల్డ్. నేను ముసల్దాన్ని అయిపోతాను. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఫినిష్ చేయాలి. వదిలే, ఏదో కోపంలో ఉంటుందిలే పాపం. అంటారు. నీ కూతురు నీ పోలికలేగా వస్తాయి. నా కూతురు కాదు, తను నా అత్తగారు. ఇదేదో బాగుందే, నువ్వు టేస్ట్ చేస్తుడు. ఇది మీకోసం చేసింది. నేను సూపర్ కేక్ తిన్నాగా, మీరు తినేది మన ఇంటి మేడ మీద కాచింది. ఈ సాలడ్ కి 20,000 రూపాయలా? ఏంటండి, నా జుట్టు గురించి ఏం చెప్పలేదు. ఏం చేసావు? మీరు చూడలేదా? నైస్. ఊరికే చెప్పుకోండి. లేదు నిజంగానే. వైలెటా? రెడ్ గోల్డ్. ఇప్పుడు లుక్ బాగుంది. మీకు నచ్చకపోతే రిమూవ్ చేయడానికి ఒక రిమూవర్ అక్కడే కొన్నాను. థ్యాంక్స్, మీకు నచ్చింది. రేపు మృదులా స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్, వెళ్ళి అదరగొట్టేస్తాను. అలాగే అలాగే. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని నా మీద కోపం లేదుగా? ఈ రోజు 34 కోట్ల రూపాయల జీతం తీసుకునే ఓప్రా విన్ఫ్రే కూడా 5 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఏమన్నారు? 34 కోట్ల? ఎవరితను? ఉన్నారులే, గాజువాకలో ఒక లేడీ. పర్లేదే, మనూరి పిల్లే. ఇప్పటికి ఐర్లాండ్ వెళ్ళడం కుదిరేలా లేదు. ఏమైంది? అది ఉదయాన్నే ఒక చిన్న యాక్సిడెంట్. ఒక స్కూల్ పిల్లాడు మన కారుకి అడ్డంగా వచ్చి పడిపోయాడు. అయ్యో, ఏం కాలేదుగా? ఏం కాలేదు, టెన్షన్ ఏం లేదు. నేను వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాను. మరి ఇంకేంటి? కేసు ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అది మన వీసా ప్రాసెసింగ్ కి ప్రాబ్లం అవుతుంది. ఇన్నేళ్లు వీసా కోసం పోరాడి అది చేతికందే టైంలో. కేసు అంటే అరెస్టా? వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయరుగా? లేదు, ఇన్సూరెన్స్ ఉంది, అలాంటి ప్రాబ్లం ఏం రాదు. వీసా మ్యాటర్లోనే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. పోనీ నాన్నకి లైసెన్స్ ఉన్నా ఆయనే డ్రైవ్ చేశారు అని ఆయన లైసెన్స్ ఇచ్చేయచ్చు. మనందరం హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇన్ని పాటలు పడుతున్నాను. లక్ అనేది చివరి వరకు నాకు జీవితంలో లేనే లేదేమో. నేను నడిపానని చెప్తే ఓకేనా? నా లైసెన్స్ దీనికైనా పనికొస్తుందండి. అది నేను తీసుకున్నానే గానీ దానివల్ల ఏ యూస్ లేదు. మీ సంతోషమే నాకు ముఖ్యం. మీ వీసాకి ప్రాబ్లం రాకుంటే నాకు అదే చాలు. ఓకే, నేను ఒక ఫోన్ చేసుకొస్తాను.
హలో మూర్తి, నేను ప్రసాద్ని. మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రొసీడ్ అయిపోవచ్చు.